తెలంగాణలోని ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే 4 పార్టీలు మారారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ నేత అనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి వచ్చారు. గత ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ కండువా కప్పుకొని టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం హస్తం పార్టీని పక్కన పెట్టి మళ్లీ కారెక్కారు. ఇప్పుడు ఆ పార్టీలోనూ ఉక్కపోతకు గురవుతున్న మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లీడింగ్ పార్టీలో చేరే ప్లాన్లో ఉన్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? For more details, watch this inside story. బీఆర్ఎస్ లో ఉక్కపోతకు గురవుతున్న నేతలు పార్టీ నుంచి జారుకునే ప్రయత్నంలో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు తరువాత కొందరు నేతలు కారు దిగి వేరువేరు పార్టీల్లో చేరారు. ఇప్పుడు స్థానిక సంస్థల సమరం ముందు కూడా వలసలకు రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఒకరు. కారు పార్టీలో కొనసాగితే భవిష్యత్తు లేదని భావిస్తున్న ఈయనకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో, ప్రతిపక్ష బీజేపీలో చేరాలన్న ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్లోని కీలక పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారని టాక్. అధికార పక్షం వైపు అడుగులు పడుతున్నాయట. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశంలో చేరాలన్న ప్లాన్లో ఉన్నారని సమాచారం. ఏపీ సరిహద్దు, తెలంగాణకు గేట్వేగా ఉన్న అశ్వరావుపేటలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఉంటుంది. అదే గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. దీంతో పొరుగు రాష్ట్రం పాలిటిక్స్ ను ఫాలో అయ్యి మళ్లీ తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని తాటి వెంకటేశ్వర్లు భారీ పొలిటికల్ స్కెచ్ వేశారట. అశ్వరావుపేట నియోజకవర్గంలో అనుచరులతో మంతనాలు జరిపి పార్టీ మారేందుకు ముహూర్తం చూస్తున్నారని వినిపిస్తోంది. తాటి వెంకటేశ్వర్లు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం నుంచే ప్రారంభమైంది. పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్టీఆర్ హయాంలో 1994లో తొలిసారి బూర్గంపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతర పరిణామాల్లో మిత్రపక్షాలతో పొత్తు, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర విభజనతో రాజకీయ పరిణామాలు మారాయి. 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచి వైసీపీ తరపున అశ్వరావుపేట శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పొంగులేటితో పాటు 2016లో బీఆర్ఎస్ కండువా కప్పుకుని కారెక్కిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. అనంతరం మెచ్చా సైకిల్ దిగి కారెక్కడంతో తాటి వెంకటేశ్వర్ల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో హస్తం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో మళ్లీ గులాబీ దళంలో చేరి పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కోసం పనిచేశారు. కానీ ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలిచారు. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడ్డ తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడవు. 2028 ఎన్నికల్లో అశ్వరావుపేట టికెట్ రాకపోతే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే బెంగ తాటి వెంకటేశ్వర్లను వేధిస్తూ నీడలా వెంటాడుతోంది. దీంతో అనుచరులను సంప్రదిస్తే బీఆర్ఎస్ ను వీడటమే బెటర్ అని సలహా ఇచ్చారట. అంతేకాదు, బయటకు రావాలని ఒత్తిడి కూడా తెచ్చారని సమాచారం. దీంతో కారు దిగి తనకు రాజకీయ జన్మనిచ్చిన సైకిల్ ఎక్కే ప్లాన్లో ఉన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని సేఫ్ జోన్గా భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్న తాటి వెంకటేశ్వర్లు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ ను కలిసి తన మనసులో మాట చెప్పారట. భవిష్యత్తులో టీడీపీని లీడ్ చేసేది లోకేషేనని ఈ మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నారు.
అశ్వరావుపేటలో తెలుగుదేశంకు బలమైన క్యాడర్ ఉంది. తనకున్న పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే సైకిల్ ఎక్కాల్సిందేనని తాటి వెంకటేశ్వర్లు భావిస్తున్నారు. ఇందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ను కలుస్తున్నారు. గతంలో తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలుగుదేశంకు కంచుకోటగా ఉండేది. మళ్లీ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందట. తాటి వెంకటేశ్వర్లతో పాటు మరికొందరు నేతలు పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని వినిపిస్తోంది. ఇదండి 4 పార్టీలు మారి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కదా. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.